ఇంట్లో అందరి ముందు స్వప్న ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్యగారు, నాకు ఈ 2,00,000 ఇచ్చింది. ఈ 2,00,000 ఇంట్లో ఎవరికి ఏం అవసరాలు ఉంటాయో ఏంటో అని చెప్పి ఇచ్చింది. ఎందుకంటే తను ఆఫీస్కి వెళ్తుంది కదా, ఎప్పుడు ఏ అవసరాలు ఉంటాయో చెప్పలేం కదా, అందుకే ఇచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రుద్రాణి అయితే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు స్వప్న అయితే నేను అబద్ధం ఆడుతున్నాను మీకు ఎలా తెలుసు అంటే, ఆ 2,00,000కి మీకు ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి అంటుంది. ఆ మాటలకు ఇంతలో స్వప్న అయితే రూమ్లో నుండి 2,00,000 తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఇదిగోండి అత్తయ్య గారు, తీసుకోండి, కావ్య నాకు ఇచ్చిన 2,00,000 ఇవే అని చెప్పి అపర్ణకి ఇస్తుంది. అపర్ణ అయితే ఆ డబ్బును తీసుకుని ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఇంతవరకు నా కోడళ్ళు తప్పుపట్టావు కదా, నాకు ఏ ఆధారాలు లేక నేను నిన్ను ఏమీ అనలేకపోయాను, ఇప్పుడు చెప్పు నా కోడలు ఎలాంటిది అయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే నోరు మూసుకుని ఉంటుంది. ఇక అపర్ణ ఇలా అంటూ ఉంటుంది. నా కోడలు జోలికి వస్తే మర్యాదగా ఉండదు, నా కోడల గురించి ఇంకెవరు కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.